బ్యాంకుల్ని మోసం చేసి డబ్బులు దారి మళ్లించే ఉదంతాలలో రెండు తెలుగు రాష్ట్రాల కర్నూలు, హైదరాబాద్ మరొకసారి దోషులుగా నిలబడ్డటువంటి సంఘటన తెలుగువాడు చేసినటువంటి మోసం అనాలేం. ఈడీ దీని మీద విచారణ ఆరంభించింది. వ్యాపార విస్తరణ కోసం 101 కోట్ల బ్యాంకు రుణం తీసుకుని దారి మళ్లించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈడీ ప్రత్యేక బృందాలు హైదరాబాద్, కర్నూలు, గజియాబాద్లో తనిఖీలు చేపట్టినాయి. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు వి రాఘవేంద్ర, రవికుమార్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 101 కోట్ల రుణం తీసుకున్నారు. సెల్ ఫోన్ల ట్రేడింగ్, మార్కెటింగ్ నిర్వహించే సంస్థల వ్యాపారాల విస్తరణ పేరుతో బ్యాంకు నుంచి రుణం తీసుకుని దారి మళ్లించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. శుక్రవారం ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాలు నిర్వహించిన తనిఖీల్లో బ్యాంకు రుణాలని దారి మళ్లించి కొన్న ఆస్తుని సంబంధించిన కీలక పత్రాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ల బ్యాంక్ ఖాతాలోని ₹1,45,00,000 ఫ్రీజ్ చేశారు. డిజిటల్ ఆధారాలు, కేసు దర్యాప్తునికి సంబంధించిన కీలక పత్రాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు చెప్పారు.